Hello everybody, I'm ID Naveen, lecturer in physics, Government Degree College, Etu Nagaram, Mulugu district. ఈరోజు మనము నిన్నటి కంటిన్యూషన్ మోడర్న్ ఫిజిక్స్లో మ్యాటర్ వేవ్స్ గురించి తెలుసుకుందాం. నిన్నటి పాఠ్యాంశం ప్రకారం ఈరోజు మనం డి బ్రోగ్లీ భావనలు, అదేవిధంగా జంట చీలికల ప్రయోగం, డేవిసన్ గెర్మర్ ప్రయోగం, ద్రవ్య తరంగాల తరంగదైర్ఘ్యం, ద్రవ్య తరంగాల యొక్క అభిలక్షణాలు మరియు దశావేగం, సమూహ వేగం, బోర్ కక్షలోని ఎలక్ట్రాన్, డి బ్రోగ్లీ స్థావర తరంగాలు. ముఖ్యంగా ఈరోజు మనం డి బ్రోగ్లీ భావనల గురించి, డి బ్రోగ్లీ భావనలు, అదేవిధంగా డేవిసన్ గెర్మర్ ప్రయోగం, డేవిసన్ గెర్మర్ యొక్క ప్రయోగం గురించి వివరించుకుందాం. ఇందులో నిన్నటి భాగం ప్రకారం తరంగం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కణం అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ కాంతి, దానికి సంబంధించిన కాంతికి సంబంధించిన కాంతి విద్యుత్ ఫలితము, అదేవిధంగా మనకు కాంతి విద్యుత్ ఫలితానికి సంబంధించి నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఫలితము, తర్వాత కాంతి విద్యుత్ ఫలితము, అదేవిధంగా కాంప్టన్ ఫలితం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా కాంతి యొక్క కణ తరంగ స్వభావం, కాంతి యొక్క కణ తరంగ స్వభావం లేదా తరంగ కణ ద్వంద్వ స్వభావం, తరంగ కణ ద్వంద్వ స్వభావం గురించి మనం వివరించుకుందాం. ముఖ్యంగా దృశ్యకాంతి, పరారుణ కాంతి, అతినీలలోహిత కాంతి, ఎక్స్ కిరణాలు మరియు విద్యుదయస్కాంత వికిరణం తరంగ రూపంలో ప్రసారమవుతుంది. దృశ్యకాంతి, పరారుణ కాంతి, అతినీలలోహిత కాంతి, ఎక్స్ కిరణాలు మరియు విద్యుదయస్కాంత వికిరణం తరంగాల రూపంలో ప్రసారితం అవుతుంది. కానీ కృష్ణ వస్తువు నుండి వెలువడు వికిరణ శక్తి, కాంతి విద్యుత్ ఫలితము, కాంప్టన్ ఫలితము మరియు ఎక్స్ కిరణాల శోధనం కణాల యొక్క సముదాయాన్ని వివరిస్తుంది. అనగా వికిరణ శక్తి అనేది తరంగ స్వభావాన్ని, ఇక్కడ కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని మరియు కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. వికిరణ శక్తి అనేది మనకు కణ స్వభావాన్ని, అదేవిధంగా తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఒకేసారి వికిరణ శక్తి రెండు రూపాలను కలిగి ఉండదు. ఒకేసారి వికిరణ శక్తి అనేది రెండు రూపాలను కలిగి ఉండదు. ఇక్కడ మనం కణ సిద్ధాంతం ప్రకారం న్యూ పౌనపున్యం కలిగిన వికిరణ శక్తి, కణ సిద్ధాంతం ప్రకారం న్యూ పౌనపున్యం కలిగిన వికిరణ శక్తి హెచ్న్యూ మరియు ద్రవ్యవేగం hν/c, కాంతికి కాంతి చర్య జరిగే ప్రయోగాలలో కాంతి అనేది తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కణ సిద్ధాంతం ప్రకారం న్యూ పౌనపున్యం కలిగిన వికిరణ శక్తి hν మరియు ద్రవ్యవేగం hν/c అనే కాంతికి చర్య జరిగినప్పుడు ప్రయోగాలలో కాంతి యొక్క తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది.
కాంతి ద్రవ్యంతో జరిపే చర్య అనేది ప్రయోగాలలో కాంతి కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కాంతి కణ స్వభావాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇక్కడ కాంతికి కణ మరియు తరంగ స్వభావాలు ఉన్నట్లు అదేవిధంగా అణువులు, పరమాణువులు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు మొదలగు కణాలను కలిగిన ద్రవ్యానికి కూడా కణ మరియు తరంగ స్వభావాలు ఉన్నట్లు లూయిస్ డిబ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఊహించినాడు. ఏ విధంగా అంటే కాంతికి కణ మరియు తరంగ స్వభావాలు ఉన్నట్లు అణువులు, పరమాణువులు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు మొదలగు కణాలను కలిగిన ద్రవ్యానికి కూడా కణ మరియు తరంగ స్వభావాలు ఉన్నట్లు లూయి డిబ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఊహించినాడు. ఈ డిబ్రోగ్లీ శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇతను 1990లో బిఏ హిస్టరీని చదువుకున్నాడు. ఇన్ 1910 బిఏ ఇన్ హిస్టరీ. అదేవిధంగా 1913లో బిఏ సైన్స్. అదేవిధంగా 1924 సంవత్సరంలో పిహెచ్డి ఇన్ ఫిజిక్స్లో పిహెచ్డిని 1924 సంవత్సరంలో చేసినాడు. ఇతను 1929 సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. 1929 సంవత్సరంలో నోబెల్ బహుమతిని భౌతిక శాస్త్రంలో అందుకోవడం జరిగింది, నోబెల్ బహుమతిని. ఇక్కడ డిబ్రోగ్లీ యొక్క భావన ప్రకారం ముఖ్యంగా వికిరణం ప్రాథమికంగా తరంగ రూపంలో ఉండి కొన్ని సందర్భాలలో కణాలుగా ప్రవర్తించినప్పుడు ప్రకృతిలోని సౌష్ఠవము దృష్ట్యా సాధారణంగా కణ స్వభావాన్ని ప్రదర్శించే ద్రవ్యాలు కూడా తగిన సందర్భాలలో తరంగ స్వభావాన్ని ప్రదర్శించాలి. అంటే దీని ప్రకారం ద్రవ్యం, వికిరణాలు ప్రకృతికి మూల రూపాలు అన్నట్టు. ద్రవ్యం మరియు వికిరణాలు ప్రకృతికి మూల రూపాలు. అదేవిధంగా ద్రవ్యం కణ మరియు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా స్థిర కక్షలో పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్లకు కణ స్వభావంతో పాటు మనకు తరంగ స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. స్థిర కక్షలో పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్లకు కణ స్వభావంతో పాటు తరంగ స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఇతని ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టే ద్రవ్యం, వికిరణం అనేటివి ప్రకృతిలో రెండు ప్రాథమిక రూపాలు రెండు సౌష్ఠవంగా ఉండాలి. అనగా శక్తి అనేది ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కనుక ద్రవ్యము కూడా ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించాలి. ఇక్కడ ద్రవ్య కణములు కూడా తరంగముల వలె ప్రదర్శిస్తాయి. కాబట్టి దీనినే డిబ్రోగ్లీ ద్రవ్య తరంగ భావన అంటారు. ద్రవ్య కణములు కూడా తరంగముల వలె ప్రదర్శిస్తాయి కాబట్టి దీనినే డిబ్రోగ్లీ ద్రవ్య తరంగ భావన అంటారు. డిబ్రోగ్లీ యొక్క ద్రవ్య తరంగ భావన అంటారు. ఇక్కడ ఈ పటంను చూసినట్టయితే మనకు ఒక ద్రవ్యం అనేది తరంగ మరియు కణ అనే రెండు ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించడాన్ని చూడవచ్చు అన్నట్టు.
పి అనేది ఒక కణం, లాంబ్డా అనేది తరంగం చూసినట్టయితే మనకు కణం ద్రవ్యం కణంగా ఉండడాన్ని మీ పటంలో చూడవచ్చు. ఇక్కడ తరంగ కణ ద్వంద్వ స్వభావము. తరంగ కణ ఈ ద్వంద్వ స్వభావంలో కాంతి అనేది ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు తరంగంగాను, మరికొన్నిసార్లు కొన్నిసార్లు మాదిరిగా కణంగాను ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు తరంగంగాను, కొన్నిసార్లు కణం మాదిరిగాను మనకు ప్రవర్తిస్తుంది. ఈ డి బ్రోగ్లీ యొక్క భావనను అనుసరించి ఒక కణం కూడా కొన్నిసార్లు కణంలాగా ద్రవ్యం కూడా కొన్నిసార్లు కణంలాగా, మరికొన్నిసార్లు తరంగం మాదిరిగా ప్రవర్తిస్తుంది. దీనినే ద్రవ్యం యొక్క తరంగ కణ ద్వంద్వ స్వభావము అంటారు. ఇక్కడ ఏంటిది? కొన్నిసార్లు తరంగం మాదిరిగా, మరికొన్నిసార్లు కణం మాదిరిగా ప్రవర్తించడాన్ని మనం ద్రవ్యం యొక్క తరంగ కణ ద్వంద్వ స్వభావం అంటారు. తరంగ కణ ద్వంద్వ స్వభావం అంటారు. ఇది డి బ్రోగ్లీ యొక్క భావన. ద్రవ్యం యొక్క తరంగ ప్రవర్తన అనేది మనం ముఖ్యంగా కొన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ అనేది ఎలక్ట్రాన్ వివర్తనం. ఎలక్ట్రాన్ యొక్క వివర్తనం, దీనినే మనం డేవిసన్ గెర్మర్ ప్రయోగము అంటారు. దీనినే మనం డేవిసన్ గెర్మర్ ప్రయోగము అంటారు. ఇక్కడ ఈ డేవిసన్ గెర్మర్ ప్రయోగమే కాకుండా ఎలక్ట్రాన్ యొక్క వ్యతికరణం దాన్నే జంట చీలికల ప్రయోగము, అదేవిధంగా న్యూట్రాన్ వివర్తనం, నెక్స్ట్ అయోడిన్ అణువుల వ్యతికరణం, అదేవిధంగా హైడ్రోజన్ హీలియం అణువుల వివర్తనం. వీటి ద్వారా కూడా మనం ద్రవ్యం యొక్క తరంగ ప్రవర్తనను ప్రయోగపూర్వకంగా తెలుసుకోవచ్చు. అందులో మొదటిది ఎలక్ట్రాన్ యొక్క వివర్తనం. దీనినే మనం డేవిసన్ గెర్మర్ ప్రయోగము లేదా డేవిసన్ గెర్మర్ల ఎలక్ట్రాన్ వివర్తన ప్రయోగాలు అంటారు. డేవిసన్ గెర్మర్ ప్రయోగము, దాన్నే ఎలక్ట్రాన్ వివర్తనం అని అంటారు. ఈ ఎలక్ట్రాన్ వివర్తనం గురించి మనం చూసినట్టయితే ఇందులో మనకు పటంలో చూపినట్లు వేడిగా ఉన్న ఒక టంగ్స్టన్ తంతువు F. ఇక్కడ మనం ఒక వేడిగా ఉన్న టంగ్స్టన్ తంతువు F. ఈ టంగ్స్టన్ తంతువు F నుంచి ఎలక్ట్రాన్ గన్ రూపంలో గల ఎలక్ట్రాన్ కిరణపుంజము వెలువడుతుంది. ఇదంతా ఎలక్ట్రాన్ గన్. ఈ ఎలక్ట్రాన్ గన్ రూపంలో గల ఒక ఎలక్ట్రాన్ కిరణపుంజం అనేది వెలువడుతుంది. ఈ ఎలక్ట్రాన్ కిరణపుంజము ఒక నికెల్ ఏకస్ఫటిక టీ మీద పతనమవుతుంది. ఇది ఏకస్ఫటిక ఒక టీ మీద పతనమవుతుంది. ఇక్కడ ఈ ఏకస్ఫటికము పతన కిరణపుంజం అక్షానికి, సమాంతరంగా గల అక్షం మీద భ్రమణం చెందుతుంది. అక్షం మీద భ్రమణం చెందుతుంది. ఇక్కడ స్ఫటిక తలం వద్ద ఎలక్ట్రాన్లు వివిధ దిశల్లో పరావర్తితం అవుతాయి. ఇక్కడ స్ఫటిక తలం వద్ద ఎలక్ట్రాన్లు అనేటివి మనకి ఎలక్ట్రాన్ బీమ్ టీ మీద వివిధ తలాలలో ఏమవుతుందంటే పరావర్తితం అవుతాయి. ఇక్కడ ప్రతిక్షేపణం చెందిన ఎలక్ట్రాన్ల కోణీయ వితరణను సేకరణి సి చూపించే విద్యుత్ ప్రవాహాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ పతనమయ్యే వాటిని సేకరణి సి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సి ఒక ఫారడే స్తూపము. ఇది ఒక సున్నితమైన
గాల్వానా మాపకంతో కలపబడి ఉంటుంది. ఇది సి అనేది ఒక సున్నితమైన గాల్వానా మాపకంతో మనకు కలపబడి ఉంటుంది. ఇది వర్తులాకారపు స్కేలు ఎస్ మీద సిని వివిధ స్థానాలలోకి జరిపి మనం ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనవచ్చు. వివిధ స్థానాలలోకి జరిపి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యను మనం కనుగొనవచ్చు. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే మనకు పటంలో చూపిన విధంగా వేడిగా ఉన్న ఒక టంగ్స్టన్ తంతువు, వేడిగా ఉన్న ఒక టంగ్స్టన్ తంతువు ఎఫ్ వేడిగా ఉన్న ఒక టంగ్స్టన్ తంతువు ఎఫ్ నుంచి ఎలక్ట్రాన్ గన్ రూపంలో గల ఎలక్ట్రాన్ కిరణపుంజం వెలువడుతుంది. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ గన్. ఇందులో ఒక ఎలక్ట్రాన్ కిరణపుంజము అనేది వెలువడుతుంది. ఈ ఎలక్ట్రాన్ కిరణపుంజము ఒక నికెల్ ఏకస్ఫటికము టీ మీద పతనమవుతుంది. ఇది నికెల్ యొక్క ఏకస్ఫటికము టీ. ఈ టీ మీద పతనమవుతుంది. ఇక్కడ ఏకస్ఫటికము పతన కిరణపుంజం అక్షానికి సమాంతరంగా గల అక్షం మీద భ్రమణం చెందుతుంది. ఇది దీనిపై భ్రమణం చెందుతూ ఉంటుంది. స్ఫటిక తలం వద్ద ఎలక్ట్రాన్లు వివిధ దిశలలో పరావర్తితమవుతాయి. ఈ స్ఫటికంపై పడిన ఎలక్ట్రాన్లు అనేటివి వివిధ దిశలలో పరావర్తితమవుతాయి. ఇక్కడ ప్రతిక్షేపణం చెందిన ఎలక్ట్రాన్ల యొక్క కోణీయ వితరణను సేకరణి సి చూపించే విద్యుత్ ప్రవాహాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది ఎలక్ట్రాన్ల యొక్క కోణీయ వితరణను ఇక్కడ సేకరణి సి చూపించే విద్యుత్ ప్రవాహాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ సి అనేది ఒక ఫారడే స్తూపము. ఈ సి అనేది ఒక ఫారడే స్తూపము. ఇది ఒక సున్నితమైన గాల్వానా మాపకంతో కలపబడి ఉంటుంది. ఇది జి అనే గాల్వానా మాపకంతో కలపబడి ఉంటుంది. ఇక్కడ వర్తులాకారపు స్కేలు ఎస్ మీద, ఇది వర్తులాకారపు స్కేలు, ఈ వర్తులాకారపు స్కేలు ఎస్, ఈ వర్తులాకారపు స్కేలు ఎస్ మీద మనకు సిని వివిధ స్థానాలలో జరపాలి. అది ఎక్కడి నుండి అంటే 20 డిగ్రీస్ నుంచి మనకు 90 డిగ్రీస్, 20 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు గల ఏ కోణంలోనైనా పరావర్తిత మగు ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనవచ్చు. ఈ విధంగా సేకరణి సి 2 గోడలు కలిగిన పాత్రను కలిగి ఉంటుంది. ఈ గోడలు ఒకదాని నుండి మరొకటి విద్యుద్బంధితం అవుతాయి. సేకరణి సి 2 గోడలు కలిగి ఉంటుంది. ఇది ఒకదాని ఒకటి విద్యుద్బంధితమై ఉంటుంది. ఈ కారణం చేత అత్యధిక మగు వేగం గల ఎలక్ట్రాన్లు మాత్రమే సేకరణి సిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈ ప్రయోగం గురించి తెలుసుకున్నట్టయితే అభిలంబ పతనం, ఎలక్ట్రాన్ కిరణపుంజం అనేది మనకు ఇక్కడ మనం ప్రయోగ విధానాన్ని చూసినట్టయితే మనకు ఎలక్ట్రాన్ కిరణపుంజము స్ఫటిక తలానికి అభిలంబంగా పతనమైనప్పుడు వివర్తన ఫలితాలు ఏర్పడతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది స్ఫటిక
స్ఫటికం యొక్క తలానికి అభిలంబంగా పతనమైంది. అభిలంబంగా పతనమైనప్పుడు వివర్తన ఫలితాలు అనేటివి ఏర్పడతాయి. అప్పుడు స్ఫటికం ప్రతి దిగంశ కోణానికి ఎలక్ట్రాన్ కిరణపుంజాన్ని స్ఫటికం మీద అభిలంబంగా పడేటట్లు చేసి స్కేల్ ఎస్ మీద సేకరణని సిని వివిధ స్థానాలలో జరిపి ప్రతి స్థానం వద్ద గాల్వానా మాపకంలో వచ్చిన అపవర్తనం కనుగొంటారు. ఇప్పుడు మనం ఇక్కడ స్ఫటికం ప్రతి దిగంశ కోణానికి ఎలక్ట్రాన్ కిరణపుంజాన్ని అభిలంబంగా పడేటట్లు చేసి స్కేల్ ఎస్ మీద సేకరణని వివిధ స్థానాలలో సిని ఒక్కోసారి ఇక్కడ ఈ విధంగా వివిధ స్థానాలలో జరిపి మనం ప్రతి స్థానం వద్ద గాల్వానా మాపకంలో వచ్చిన ప్రతి స్థానం వద్ద గాల్వానా మాపకంలో వచ్చిన అపవర్తనాన్ని కనుక్కుంటాము. ఇక్కడ సేకరణి ప్రతి సెకనుకు గ్రహించిన వివర్తన ఎలక్ట్రాన్ల సంఖ్యకు సేకరణి అనేది సి ప్రతి సెకనుకు గ్రహించిన వివర్తిత ఎలక్ట్రాన్ల సంఖ్యకు ఆ అపవర్తనము క్రమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పతన మరియు పరిక్షిప్త కిరణపుంజాలకు మధ్య ఉన్న కోణాన్ని క్రమంగా పెంచితే ప్రతి పొటెన్షియల్ వద్ద టీటాకి మరియు విద్యుత్ ప్రవాహం ఐకి సేకరణి ప్రతి సెకనుకు గ్రహించిన వివర్తి ఎలక్ట్రాన్ల సంఖ్యకు ఈ అపవర్తనం అనేది క్రమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పతన మరియు పరిక్షిప్త కిరణపుంజం మధ్య గల కోణాన్ని కోలాటిట్యూడ్ టీటా అంటారు. ఇక్కడ మనకు పతన మరియు పరిక్షిప్త కిరణపుంజాలకు మధ్య ఉన్న కోణాన్ని కోలాటిట్యూడ్ అంటారు. కోలాటిట్యూడ్ టీటా, ఇక్కడ దీన్ని మనం కోలాటిట్యూడ్ టీటా అంటారు. సిని స్కేల్ మీద జరిపితే టీటా మారుతుంది. సిని ఈ విధంగా ఇక్కడ ఉన్నప్పుడు టీటా ఉంటుంది, ఇటు జరుపుతూ పోయినా కొలది సిని ఇక్కడ స్కేల్ మీద జరుపుతూ పోయినా కొలది సిని జరుపుతూ పోయినా కొలది టీటా మారుతూ ఉంటుంది. ఇక్కడ టీటా ఈ విధంగా టీటా అనేది మారుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ గన్లో ప్రయోగించే శక్మాన్ని 40 వోల్టుల నుండి క్రమంగా పెంచితే ప్రతి పొటెన్షియల్ వద్ద టీటాకి మరియు విద్యుత్ ప్రవాహం ఐకి మధ్య ధ్రువరేఖా చిత్రాలు గీస్తారు. ఇక్కడ మనం తీసుకున్నట్టు విద్యుత్ ప్రవాహాన్ని 40 వోల్ట్స్ 40 వోల్టుల నుండి క్రమంగా పెంచితే ప్రతి పొటెన్షియల్ వద్ద టీటాకి విద్యుత్ ప్రవాహం ఐకి మధ్య ధ్రువరేఖా చిత్రాలు వస్తాయి. వీటిని మనం ఇవి ధ్రువరేఖ చిత్రాలు. ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ వద్ద గాఢమైన పరావర్తనం ఏర్పడుతుంది. టీటా ఈజ్ ఈక్వల్ టు 50
ఈ విధంగా టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ వద్ద గాఢమైన మనకు పరావర్తనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సమతల వివర్తన గ్రేటింగ్ సూత్రం ప్రకారం, ఒకవేళ సమతల వివర్తన గ్రేటింగ్ తీసుకున్నట్టయితే దాని ప్రకారం మనకు ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా, ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా అనేది చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ద టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, డి ఈజ్ ఈక్వల్ టు 2.15 యాంగ్స్ట్రమ్స్ అయితే పై సమీకరణం ప్రకారం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు, పై సమీకరణం ప్రకారం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మనకు 1.65 యాంగ్స్ట్రమ్స్గా తెలుస్తుంది. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు దానిపై పతనమయ్యే తరంగ దైర్ఘ్యం అంటే టంగ్స్టన్ పై పతనమయ్యే తరంగ దైర్ఘ్యం అనేది 1.65 యాంగ్స్ట్రమ్స్గా తెలుస్తుంది, లేదా 0.165 nmగా తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు ఒకవేళ టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అయినట్టయితే, టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అయినట్టయితే దాని వద్ద గాఢమైన పరావర్తనం అనేది ఏర్పడుతుంది, గాఢమైన పరావర్తనం ఏర్పడుతుంది. దీనిని మనం సమతల వివర్తన గ్రేటింగ్ను ఉపయోగించి చూసినట్టయితే ఈ సూత్రం ప్రకారం ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా, ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా. ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, అదేవిధంగా డి ఈజ్ ఈక్వల్ టు 2.15 యాంగ్స్ట్రమ్స్, అదేవిధంగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్టయితే అక్కడ తరంగ దైర్ఘ్యం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1.65 యాంగ్స్ట్రమ్స్, 1.65 యాంగ్స్ట్రమ్స్గా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ ప్రయోగాల ద్వారా మనము ఒక్కొక్కటి చూసినట్టయితే మనకు 40 వోల్టుల నుంచి పెంచుతూ పోయినప్పుడు, 40 వోల్టుల నుంచి పెంచుతూ పోతూ ఉన్నప్పుడు మనకు ఈ డెవిసన్ గెర్మర్ ప్రయోగంలో టీటాకి మరియు విద్యుత్ ప్రవాహము ఐకి మధ్య గల వస్తాయని చెప్పుకున్నాం. అందులో మొదటి చూసినట్లయితే పతన కిరణ పుంజం అనేది 44 వోల్టేజ్, అంటే మనం ఇక్కడ ఎలక్ట్రాన్ గన్లో ఈ వోల్టేజ్ అనేది 44 తీసుకున్నట్టయితే మనకు మొదటిది ఈ విధంగా 44 వోల్టేజ్ తీసుకున్నట్టయితే మనకు పతన కిరణ పుంజం అనేది వచ్చే ధ్రువరేఖ అనేది టీటా మరియు విద్యుత్ ప్రవాహం కోణానికి మరియు విద్యుత్ ప్రవాహానికి మధ్య గల ధ్రువరేఖ అనేది పటంలో చూపిన విధంగా ఉంటుంది. అదేవిధంగా 48 వోల్టేజ్ 48 తీసుకున్నట్టయితే మనకు పటం 2లో ఇందులో చూపిన విధంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నట్టు మనం 50 డిగ్రీస్ తీసుకున్నట్టయితే యాంగిల్ 50 డిగ్రీస్ ఉన్నట్టయితే ఇక్కడ వోల్టేజీ 54 వోల్ట్స్, ఉన్నట్టయితే మన యొక్క పటం ఈ విధంగా ఉంటుంది. కానీ అప్పుడు యాంగిల్ అనేది మనకు ఈ విధంగా 50 ఉండే విధంగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా 54 తీసుకున్న తర్వాత 60 తీసుకున్నట్టయితే మనం 60 వోల్ట్స్ తీసుకున్నట్టయితే మనకు ఈ పతన కిరణ పుంజము అదే అంటే ధ్రువరేఖ చిత్రం అనేది మనకు 60 వోల్ట్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ పటంలో చూపిన విధంగా ఉంటుంది అన్నట్టు. పటంలో చూపిన విధంగా ఈ విధంగా ఇక్కడ మనం డెవిసన్ గెర్మర్ ప్రయోగం నుండి మనకు
ధ్రువరేఖ చిత్రాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వోల్ట్స్లకు మనం అంటే బ్యాటరీ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని వోల్ట్స్ పెంచినా కొలది వాటి వోల్టేజ్ పెంచినా కొలది ఆ టంగ్స్టన్ అనేది ఎలక్ట్రాన్ గన్ వేడి అయ్యి ఎలక్ట్రాన్ గన్ ద్వారా వచ్చే ఎలక్ట్రాన్స్ను టీ అనే టంగ్స్టన్ పతనమైనప్పుడు సి అనే సేకరణ ద్వారా వివిధ కోణాలతో ఉన్నప్పుడు ఏర్పడే ధ్రువ చిత్రాలను ఈ పటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో వివిధ వోల్టేజ్లకు విభిన్న పొటెన్షియల్ భేదాల వద్ద పరిక్షేపణ కోణంతో విద్యుత్ ప్రవాహంలో కలిగే మార్పులు విభిన్న పొటెన్షియల్ భేదాల వద్ద పరిక్షేపణ కోణంతో విద్యుత్ ప్రవాహంలో కలిగే మార్పులకు సంబంధించిన మనం పటాన్ని ఈ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.